జై బ్రాహ్మణ, జై పురోహిత, జై అర్చక. మొన్నటి రోజున తెలంగాణ చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధానార్చకులైనటువంటి రంగరాజన్ గారి వారిపై దాడిని యావత్తు రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. మరి రంగరాజన్ గారు అంటేనే ఆంధ్రప్రదేశే కాకుండా 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిలుకూరి బాలాజీకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. మరి వారు ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా మరి సమాజంలో అందరూ ఒకటే అయినటువంటి భావన తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి సనాతన ధర్మంపై ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తే కాకుండా ఒక ఆలయ అర్చకుడు అయ్యుండు కూడా, ఒక పురోహితుడు అయ్యుండు కూడా, అటువంటి వారిపై ఈ రోజున ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఈ రోజున అర్చక సంఘాలు అవ్వచ్చు, పురోహిత సంఘాలు అవ్వచ్చు, మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే ఈ దుర్ఘటన చేసినటువంటి వ్యక్తి ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి అని తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దుర్మార్గుడిపై కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసి శిక్షలు విధిస్తారని చెప్పేసి మేము ఇటువంటివే పునరావృతం కాకుండా దేవాలయంలో అర్చుకుని దేవుడితో పాటు సమానంగా భగవంతుడికి భక్తుడికి అర్చకుడు అంటే ఒక సంధానమైనటువంటి వ్యక్తి, ఎంతో గౌరవించాల్సినటువంటి మనం అటువంటి అర్చకుడిని ఈరోజు ఆయనే కావచ్చు, అలాగే ఇటీవల కాలంలో చాలామంది మీద బ్రాహ్మణుల మీద అవ్వచ్చు, అర్చకుల మీద ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు కఠినంగా ఉంటేనే ఒక భయానికి గురవుతారు. అటువంటి లేకపోవడం వల్లనే పైశాచికత్వంతో ఇటువంటి ఉన్మాదులు తయారయ్యి సమాజంలో ఒక అలజడి సృష్టించి ఇంకా వారికి దేవుడు లేడు, భక్తులు లేడు, అర్చకులు లేడు, అందరి మీద దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి తక్షణమే ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పేసి భీమవరం పట్టణ బ్రాహ్మణ సంఘాల నుంచి మేము ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. జై బ్రాహ్మణ, జై పురోహిత.